మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామానికి స్తోత్రం. మరి లెంటు ఆరాధనలు క్రీస్తు శిలువపై పడినటువంటి శ్రమల్ని, ఆయన పొందినటువంటి వేదనని గత 37 దినాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు 38వ దినం. 38వ దినంలోనికి దేవుడు మనం క్షేమంగా కోరుకొని వచ్చారు. ఇందును బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. 37 దినాల్లో మరి ఎక్కువ దినాలు గృహాల్లోనే జరిగినాయి. మరి ఇలాగిన కుటుంబాలని దేవుడు ప్రేరేపించి దేవుడి మందస్సాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారి కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యతల్ని దేవుడు తొలగించాలని మనం అందరం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. వారి హృదయ వాంఛలు దాదాపుగా మరి ఈ 40 దినాలు కూడా దేవుని సన్నిధికి ఒక యాగంగా, ఒక తపస్సుగా మరి భావించి దేవుని సన్నిధికి పరుగున అవసరమైనటువంటి బిడ్డల యొక్క ఆలోచనని దేవుడు తీర్చాలా. వారు ఏదైతే ఒక గమ్యం కలిగి ఒక డెస్టినేషన్ చేరాలని ఉద్దేశంతో దేవుని సన్నిధికి వస్తున్నారో మరి వారి యొక్క హృదయవాంఛను దేవుడు సిద్ధింపచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఇప్పటి వరకు కూడా అనేకమైన వర్తమానాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తూ వస్తూ ఉన్నాడు. మరి ఈ పరిశుద్ధ వారంలోని అంశాలను మనం చూసినట్లయితే మరి మొట్టమొదటిగా ఈ 4 దినాల్లో 5 దినాల్లో ఉన్నటువంటి అంశాల్లో ఆయన మరి బేతనియా యెరూషలేము సమీపంలో ఉన్నటువంటి ఒలివ చెట్టు కొండ దగ్గరకు బేత్పగేకి ఆయన వచ్చాడు. మొట్టమొదటి దినం జరిగినటువంటి సంభవం కదా. ఆ తర్వాత గాడిద పిల్లని ఎక్కి ఆయన యెరూషలేములో ఎంటర్ అవ్వటం, తర్వాత దేవుని మందిరంలోకి వెళ్ళటం, దేవుని మందిరంలో మరి దేవుని పెద్దలుగా పండితులుగా చెప్పబడుతున్న వాళ్ళందరూ కూడా దేవుని మందిరాన్ని ఏం చేస్తారు? వ్యాపార కేంద్రం. దేవుని గృహాన్ని ఏం చేశారు? వ్యాపార కేంద్రంగా చేసేది వ్యాపారాన్ని చేస్తున్నారు దేవుని మందిరంలో. అది చూసి వరవలేక మరి ఆ ప్రభు వారిని ఎంతగానో ఉగ్రుడై వారిని శిక్షించినట్లుగా మనం చూస్తున్నాం. అది ఏ రోజు? మంగళవారం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనేకమైన మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క మాటలు మనం చూసినట్లయితే మొట్టమొదటి యెరూషలేములో జయప్రవేశం. సోమవారం నాడు వచ్చేటప్పటికల్లా ప్రభు దేవాలయంలో ఆ దేవాలయాన్ని ఏం చేశాడు? శుద్ధీకరించాడు కదా. మంగళవారం వచ్చేటప్పటికల్లా ఏంటి? ద్రాక్ష తోట. దాంట్లో 3 సందర్భాలను చూస్తాం కదా. తలాంతులు, ద్రాక్ష తోట, పెళ్లి కుమారుని యొక్క విందు. ఆ 3 ఉపమానాల గురించి కూడా. అదేవిధంగా కైసరుకు పన్ను చెల్లించేదాన్ని వాళ్ళు ఆక్షేపణ చేసినప్పుడు వాళ్ళ నోళ్లు మూయించినటువంటి సందర్భం కూడా మంగళవారం. బుధవారం వచ్చేటప్పటికల్లా మరి ఆ యూదా ఇస్కరియోతు ప్రధాన యాజకులతో కలిసి ఆ కుట్ర, మరి యేసుని అమ్ముకోవడానికి ఆయన చేసినటువంటి ఆ యొక్క పన్నాగ. ఈరోజు అంత మాత్రం కాకుండా ఇంకోటి మరి మరియా యేసు ప్రభు వారిని అత్తరుతో అభిషేకం. దాంట్లో ఎంతో నిగూఢమైనటువంటి సత్యం దాగి ఉన్నది. ఆమె ప్రభువులోని ఔన్నత్యాన్ని గుర్తెరిగింది, ఆయనలోని గొప్పదనాన్ని గుర్తెరిగింది. మరి ఆ రోజుల్లోనే 150 దేనారాలు, 150 రూపాయలు అంటే దాని కింద భాగంలో పుట్నోట్లు కూడా ఇచ్చాడు కదా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే. దాదాపు 3.5 లక్షలు అనుకుంటా. ఎప్పుడు 2024 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం. అంటే అంత ఖర్చు పెట్టిందనమాట. మనం అనుకుంటూ ఉంటాం కదా ఆ దేవుని బిడ్డలుగా చెప్పబడుతున్నట్టు మనము దేవుడు ఎన్నో మేళ్ళు చేస్తూ ఉంటాడు, కానీ ఆ మేళ్ళను మర్చిపోతాం. దేవునికి ఏదైనా చేయాలంటే పిసినారులు అయిపోతాం. దేవుని నుంచి బయటికి రావు డబ్బులు రావు. దేవుని కొరకు కానీ, దేవుని పరిచయం కొరకు కానీ, దేవుని సేవ కొరకు కానీ ఆయన ఏదైతే చెప్పాడో భూమి మీద ఆయన బిడ్డలకి ఏ పని చేయమన్నాడో ఆ పని మరి పేదల విషయంలో, విధవరాళ్ళ విషయంలో, అన్న వస్త్రాలు లేని వాళ్ళ విషయంలో
మరి నీకు ఏదైనా నిన్ను అడిగినప్పుడు నువ్వు ఇచ్చే విషయంలో కూడా మరి ఆ యొక్క దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించే వారిగా ఉండాలి. అలాగా ఉండలేనటువంటి పరిస్థితి ఆయన మరి మనతో చాలా చక్కగా మాట్లాడు. ఆమె అంత ఖర్చు పెట్టింది, అంత ఖర్చు. ఈరోజు మనం చూస్తే ఆ యొక్క ప్రాంతాన్ని మేము దర్శించాం కదా, ఆ పట్టణం అంతా కూడా ఎక్కడ ఏ ఇంట్లో చూసినా కూడా పెర్ఫ్యూమ్స్ తయారు చేస్తారు. పెద్ద పెద్ద కేంద్రాలు అవన్నీ కూడా ప్రపంచం మొత్తానికి కూడా అక్కడి నుంచే పెర్ఫ్యూమ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఎక్స్పోర్ట్ చేస్తారు, అక్కడి నుంచే ఎక్స్పోర్ట్ చేస్తారు. ఆమె చేసిన ప్రభు అన్నాడు కదా, ఆమె చేసినటువంటి ఈ కార్యము ఏమన్నాడు ఆయన, ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ వరకు కూడా ఈ సువార్త నిజమే కదా, ఇప్పటి వరకు ఇంకా ఎప్పటికైనా సరే అది అందులో ఉన్న త్యాగం. అది చాలా చక్కని మాటల ద్వారా నిన్నటి దినాన్ని మనం నేర్చుకున్నాం కదా. ఆమె కురులతో ఆమె మరి ఆ యేసు ప్రభు యొక్క పాదాలని తుడిచింది. దాంట్లో ఎంతో త్యాగం ఉన్నది, కదా. ఈరోజు చూసినట్లయితే ప్రభులు వారు ఆయన శిష్యుల పాదాలు కడుగుతాడు. ఆయన కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇక 2 రోజుల్లో ఆయన సిలువ ఎక్కబోతున్నాడు కనుక ఆయన తన ఇల్లు చక్క పెట్టుకుంటున్నాడు. ఒకరోజు వాక్యం ఇచ్చాను నేను కదా, గృహకుడులో ఎక్కడో ఇల్లు చక్క పెట్టుకొనుట. లౌకికంగా ఉన్నటువంటి మనుషులు ఏ రకంగా దేవుడిచ్చినటువంటి జీవితాన్ని, ఆ విలువైన జీవితాన్ని ఎలాగ సార్థకం చేసుకోవాలో మనం తెలుసుకున్నాం. దేవుడు కూడా, యేసు ప్రభువు వారు కూడా ఒక పని మీద తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూలోకానికి వచ్చాడు. ఆయన రావాల్సిన అగత్యం లేదు. నీవు నేను చేసిన అపరాధ ఫలితంగా మరి ఆయన రావాల్సిన పని ఏర్పడింది. ఎక్కడ కూడా ఏ రక్తంలో కూడా పవిత్రమైన రక్తం లేదు. మనం హెబ్రీ పత్రిక చదువుకున్నట్లయితే కోడల యొక్క రక్తము, మా మేకల యొక్క రక్తము, ఏ బలియాగం కూడా ఆ రక్తంలో పరిశుద్ధత లేదు. మానవుని యొక్క పాపాలు పరిహరించబడాలి అంటే పవిత్రమైన రక్తం ఒకటే పరిహరించబడుతుంది. అది దేవుని కుమారుని యొక్క రక్తము మాత్రమే. ప్రియమైనటువంటి సంగమా, ఈరోజు చాలా ఈ అంశాన్ని మనం చూసినట్లయితే ప్రభు 3 అంశాలు ఉన్నాయి ఈ దినం. ప్రభు శిష్యుల పాదాలు కడుగుతాడు. రెండోది ఆయన ప్రభువు బల్ల, ఆయన సంస్కారపు బల్లని ఏర్పాటు చేస్తాడు. మూడవది గెత్సెమనే తోటలో ఆయన మన అందరి కొరకు కూడా విజ్ఞాపన చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. ఆయనకు అవసరమా ప్రార్థన? ఆయన కోసమా? ఆయన దేవుడై ఉన్నాడు కదా, కానీ మనుషుడై కూడా ఉన్నాడు కనుక మానవుల అపరాధాల నిమిత్తమై ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ 3 అంశాలు ఈ దినాన మనకు చోటు చేసుకుంటాయి. ప్రియమైనటువంటి సంగమా, ఒక్కసారి మత్తయి సువార్త, మార్కు సువార్త ఈ యొక్క భాగాల్లో మనం చూసినట్లయితే చాలా చక్కని మాటలు ఇందులో ఉంటాయి. ఎక్కువగా ఈ ప్రభురాత్రి భోజనం ముందు ఈ యొక్క ప్రభురాత్రి భోజనం అయితే యోహాను సువార్తలో చాలా చక్కని మాటలు తెలియజేశారు. ఆ తర్వాత బల ఆరాధన చూసినట్లయితే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో చాలా చక్కగా డీటెయిల్డ్గా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశాలు ఏమిటంటే తండ్రి చిత్తాన్ని ఎరిగి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి 33.5 సంవత్సరంలో 3.5 సంవత్సరాలు పరిచయం చేశాడు. 33 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడి జీవించాడు. ఎదురు తిరగల, ఒకటి చెప్తే ఒకటి చేసి, ఇడి చెప్తే అడి చేసి అట్లా చేయలా. పేద తల్లిదండ్రులు అనేటువంటి వారి తల్లిదండ్రులు మానవుడుగా ఉన్నాడు కనుక, మనిషి కుమారుడిగా ఉన్నాడు కనుక ఆయన లోబడి జీవించాడు. తల్లిదండ్రులు లోబడి జీవించాడు. వయసునందును, జ్ఞానమందును, దేవుని దయందును, పెద్దల దయందును ఆయన వర్ధిల్లాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే అవన్నీ కూడా ప్రభు తండ్రి ఏదైతే చెప్పాడో ఆ పనులన్నీ కూడా ఆయన చేశాడు. అన్నీ కూడా చేస్తున్నాడు. ఆఖరిగా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇక ఆయన
వెళ్ళే సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇక ఆయన దాని ముందు భాగాల్లో కూడా అనేకమైన మాటలు శిష్యులను ఉద్దేశించి చెప్తాడు, కేవలం శిష్యులు బలపరచుకోవడానికి. ఎందుకంటే ఆయన ఇక వెళ్ళిపోతున్నాడు, శిష్యులు అనాథలైపోతారేమో, మరి వాళ్ళు ఏ రీతిగా ఉంటారో అన్న ఉద్దేశంతో ఆ యొక్క ఆఖరి దినాలలో ఆయన శిష్యుల్ని బలోపేతం చేయడానికి అనేకమైన మాటలు వారికి నిర్దేశించి ఎందుకు చెప్పాడు? ఆయన తర్వాత శిష్యులైనటువంటి వారు ఆయన వలే ఉండాలని. మొన్నటి దినాన్ని కూడా మార్పు తెలుసుకున్నాం కదా. ఆయన తర్వాత ఆయన స్థానాన్ని మరి పరిచర్యలో ఆయన శిష్యులే చేయాలని వారి అనేకమైన మాటల ద్వారా వారిని బలపరిచిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి సంగమా, యోహాను సువార్త 13వ అధ్యాయం 1 నుంచి 16 వచనాల్లో మనం చూసినట్లయితే, ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రం అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయించి ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నువ్వు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకొందు అని అతడితో చెప్పగా, పేతురు, నీవెన్నడూ నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. యేసు అతన్ని చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారనను. తను అప్పగించు అని నీ ఎరిగాను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. వారి పాదములు కడిగి తన పైవస్త్రం వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినగా, బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరు ఇట్లా పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువుని బోధకుడైనను నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినది. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగూ చేసితిని. దాసుడు తన యజమాను కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. మిమ్మల్ని అందరినీ గురించి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును కానీ నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధంగా తన మడుమనెత్తును అని లేఖనము నెరవేరుటకై ఇలాగూ జరుగును. ఇది తెలియదేం కాదు కానీ మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఈ యొక్క మాటలను మనం చూసినట్లయితే, ఆయన తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి, ఇక వెళ్ళాల్సిన సమయం ఆసనం అయిపోయింది. ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రాన్ని అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టాను. ఇది కొత్త మరబడి స్టార్ట్ చేశారు, నిన్న శాంతి గారు ఓపెన్ చేశారు. బాగుంది ఈ పద్ధతి కదా. ప్రభు ఆయన మరి నిష్క్రమణ సమయం వచ్చింది కనుక శిష్యులను ఉద్దేశించి ఆయన చేయవలసిన పనులు త్వరగా చేస్తున్నటువంటి ఈ సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఏం చేశాడు? పై వస్త్రం అవతల పెట్టేసి ఒక తువాలు తీసుకొని నడుము కట్టుకొని అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టాను. ప్రియమైనటువంటి సంగమా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుని కుమారుడు అయి ఉండి కూడా
మనిషి కుమారుడిగా ఎందుకు ఈ ఈ యొక్క కార్యం చేయవలసిన పరిస్థితి వచ్చిందంటే, నీవు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని బిడ్డలైన వారు ఎప్పుడు కూడా తగ్గించుకొని ఉండాలా, తగ్గి ఉండాలా. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడును. దేవుని కుమారుడే శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. మరి అలాగిన దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు, ఆయన ప్రజలైనటువంటి వారు కూడా అలాంటి స్థితిలోనికి, రూపాంతరంలోనికి రావాలా, అలాంటి స్థితిలోనికి తగ్గించుకోవాలా. ఒకసారి మనకు అప్లై చేసుకుందాం. మనకి ఈ మాత్రం ఉంటేనే ఎగిరెగిరి పడుతున్నటువంటి సమాజం ఇది. ఏమండి, అలా ఉండకూడదు. దేవుని సంగమాన్ని దేవుడు అన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన మనకు బోధించాడు. మిగతా వాళ్ళు ఎలా ఉన్నా కూడా దేవుని పేరు చెప్పుకొని, ప్రభు పేరు చెప్పుకొని జీవిస్తున్నటువంటి నిన్ను నన్ను ఉద్దేశించి ఆయన తెలియజేసిన మాటలు ఏమిటంటే, తగ్గింపు గుణం ఉండాల. తగ్గింపు గుణం చాలా చక్కని మాటలు మనం చూస్తున్నాం కదా. ఇక్కడ ఆ సందర్భంలో పేతురు అధ్యక్షుడు కూడా మనం చూసాం కదా. ఆ తర్వాత ఈ యొక్క భాగాన్ని మనం చూసినట్లయితే, యేసు వారి పాదములు కడిగి తన పైవస్త్రం వేసుకున్న తర్వాత, ప్రభువును బోధకుడైన మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసిందే. గుడ్ ఫ్రైడే రోజు రేపు టీవీలో చూడండి, యూట్యూబ్లో చూడండి, చాలామంది పెద్ద పెద్ద రైట్ రెవరెండ్లు, బిషప్పులు, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి పాస్టర్లు, అక్కడ ఉన్నటువంటి పెద్దల వారికే మళ్ళీ ప్రిస్టేజ్ పోద్ది. పెద్దల వారికి పళ్ళెంలో నీళ్లు పోసి కడిగి శుభ్రంగా వేసి యూట్యూబ్లు, ఫేస్బుక్లో మొత్తం పెట్టేస్తూ ఉంటారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన తగ్గింపు అంటే ఈ యొక్క ఎక్స్పోజింగ్లో కాదు. తగ్గింపు అంటే హృదయములో, మనస్సులో దీనత్వము. ప్రభుల వారి జీవితంలో మరి ఆయన జన్మ నుంచి ఆయన మరణం వరకు కూడా, సిలువ వేత వరకు కూడా ఆయనలో, ఆయన బిడలైన వారు, ఆయన దాసులైన వారు కూడా ఆయన సారూప్యతలో ఉండాలి. ఇక సమయం లేదు, వెళ్ళిపోతున్నాను కనుక వీరిని బలపరచుకోవాలని దేవుడు ఈరోజు ఆయన మరి చెప్తున్న మాటలు. ఇక్కడ ఆయన పాదాలు కడిగాడు. ఇక్కడ అలాగనే ఏ రీతిగా ఆయన శిష్యుల పాదాలు కడిగారో, ఆ శిష్యులు కూడా ఏం చేయాలంట, ఒకరి పాదాలు ఒకరు కలిగి ఉండాలి. అలాంటి స్వభావం కలిగి ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే, ఇక్కడ ఆ తర్వాత ఆయన ఆ యొక్క మాదిరితనాన్ని చూపించాడు. శిష్యులకి చాలా గట్టిగా, చాలా చక్కగా ఆ ఉద్దేశాన్ని ఆయన బయలుపరిచాడు. ఆ నెక్స్ట్ రెండో అంశం మనం చూసినట్లయితే, ప్రియమైనటువంటి సంగమ, లూకా సువార్తలో, మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో ఉన్నాయి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 నుంచి 28 వచనాలు. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఈ యొక్క భాగాన్ని మనం చూసినట్లయితే, ఎందుకు ఈయన బలని ఎందుకు ఆయన ప్రతిష్ఠించాడు, ఎందుకు స్థాపించాడు అంటే, ఆయన మానవాళి కొరకు ఆయన రక్త తర్పణం చేయబోతున్నాడు కనుక, తనను నమ్ముకున్నటువంటి బిడ్డలు ఆయన రక్తంలో ప్రతి ఒక్కరు కూడా కడగబడవలసిన వాళ్ళే. ఎందుకంటే పాపులైనటువంటి, నీచులైనటువంటి, దుర్మార్గులైనటువంటి వారు అపరాధముల చేత, పాపముల చేత కట్టబడిన వారై ఉన్నప్పుడు వారిని విడుదల చేయాలని, ఆ పాప బంధకాల నుంచి విడుదల చేయాలని దైవ కుమారుడు, మనిషి కుమారుడుగా వచ్చాడు. ఆయన చేయబోతున్నటువంటి ఈ యాగాన్ని ఆయన ప్రజలైన వారు ఆయన రాక పర్యంతం వరకు కూడా దీనిని త్రికరణ శుద్ధిగా, పవిత్రంగా దీనిని ఆచరించాలా, ఆరాధించాలనే ఉద్దేశంతో ఆయన తెలియజేశాడు. వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి, మీరు తీసుకొని తినుడు, ఇది నా శరీరము. ఆ తర్వాత ఒక గిన్నె పట్టుకొని ఏం చేశాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, గిన్నె ఉంది. లూకా సువార్త 22వ అధ్యాయం 19-20 వచనాల్లో కూడా చూసినట్లయితే, ప్రభు అయిన యేసు పిమ్మట ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి
నీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం అని మీకు ఎక్స్పోజ్ చేశాడు. మాకు టోటల్ గా ఆయన హృదయములో ఉన్నటువంటిది. ముందుగా భాగంలోనే యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 12, 13, 14, 15 అధ్యాయాలు మనం చదువుకున్నట్లయితే ఎంతో డీటెయిల్గా ఉన్నాయి. దాంట్లో చాలా చక్కని మాట చేశాడు. తండ్రి కుమారుల యొక్క పవిత్రమైన సంబంధాన్ని తెలియజేశాడు. ఆయన బిడ్డలు, ఆయన తండ్రి కుమారుల యొక్క సంబంధం, ఇక్కడ కుమారుడు దాసుల యొక్క సంబంధం. ఆయన ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ కంపేర్ చేస్తూ ఆయన చెప్తూ ఉన్నాడు. ఆ తండ్రి కుమారుల యొక్క సంబంధం ఎలా ఉన్నదో ఆ ప్రభువుతో పాటు ఉన్నటువంటి నా యొక్క సంబంధం కూడా అలాగే ఉండాలని ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన చేయబోయే యాగాన్ని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలా. ప్రతి ఒక్కరు ఏదో ఆషామాషిగా దీన్ని చేయకూడదు. ఆదివారం ప్రతిదినం కూడా పౌలు తెలియజేసిన వచనాన్ని 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 31 వరకు కూడా ప్రతి ఆదివారం కూడా మనం చదువుకుంటూ ఉంటాం. ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అంశం. బల్ల గురించి బాప్తిస్మం తీసుకున్నటువంటి బిడ్డలు ఉన్నారా? ఉన్న వాళ్ళు ఇది కొంచెం కొంత మీకు దోహదపడుతుంది. రేపు శనివారం రేపు ఉదయకాల సమయంలో 10 గంటలకి క్లాస్ ఉంటుంది. బాప్తిస్మం తీసుకోవాలని ఎంతమంది తీర్మానం చేసుకున్నారో వారు ఈ యొక్క మాటల కొరకు రావాలని మనం చేస్తున్నా. అదేవిధంగా మర్చిపోతానని చెప్తున్నాను. మళ్ళా ఒక ఫోటో, చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అదేవిధంగా ఆధార్ కార్డు తీసుకొని రావాలని మరొకసారి నేను మనం చేస్తున్నాను. ప్రియమైనటువంటి వారులారా, మీరు త్రికరణ సతిగా మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని మరి బాప్తిస్మ అనుభవంలోకి రావాలని తీర్మానం చేసుకొని తల్లిదండ్రులు లేకపోతే పెద్దలు వారి యొక్క అనుమతితో మరి శిక్షణ తరగతి కూడా రావాలని నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే వారు భోజనం చేయగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచి ఏం చేశాడట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నన్ను జ్ఞాపకం చేస్తుండగా దీనిని చేయడని చెప్పాను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అనేకమైన మాటలు ఉన్నాయి. ఈ యొక్క 3 సువార్తల్లో కూడా ఈ ప్రభు రాత్రి భోజనము యొక్క విశేషమైన అంశాలని ప్రభు దీంట్లో ఎంత చక్కగా పొందుపరిచాడు. ఇంకా యోహాను సువార్త 6వ అధ్యాయం 53, 58 నుంచి 63 వరకు కూడా చాలా చక్కని మాటలు. ప్రభు రాత్రి భోజనంలో రొట్టె క్రీస్తు శరీరానికి సాదృశ్యంగా ఉంటే ద్రాక్షరసము క్రీస్తు యొక్క రక్తానికి సాదృశ్యం ఉంది కనుక ఆయన రక్త తర్పణ చేసిన తర్వాత ఆయన బిడ్డలైనటువంటి వారు ఆయనని ప్రతి సమయంలో కూడా దీనిని జ్ఞాపకం చేసుకోవాలా. ఎప్పుడు కూడినా కూడా చేసుకోవాలా. లెక్క ప్రకారం అయితే మనమైతే ఆదివారం చేసుకుంటున్నాం. మనం ఆది అపోస్తలులు లూకా సువార్తలో ఏర్పాటు చేశారు. ప్రతిదినం కూడా ఏం చేశారు? ప్రతిదినం వాళ్ళు ఇంటింటా కూర్చుంటూ రొట్టె విరుచుతూ ప్రార్థన ఎందును సహవాసమందును తెగక 40 దినాలు మాత్రమే కాదు భక్తి జీవితం. ఈ 40 దినాలు మాత్రమే కాదు, ప్రతి దినం కూడా ఈ యొక్క యేసు మన కొరకు చేసినటువంటి ఆ రక్త తర్పణ ప్రతిదినం కూడా ఎప్పుడైతే 2గా 3గా మనం కూడి ఉంటామో అప్పుడు దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి ఉంటుంది. ఆయన చేసినటువంటి మహోన్నతమైన ఆ కార్యాన్ని తలపోసుకుంటూ ఉండాలా. ఎప్పుడైతే ఆ కార్యాన్ని మనం తలపోసుకుంటూ ఉంటామో మన యొక్క ఆ లౌకికమైన జీవితంలో ఆ వాంఛలు కావచ్చు, శారీరకమైనటువంటి ఆలోచనలు కావచ్చు, ఎప్పుడైతే ఆ శిలువను మనం ధ్యానం చేసుకుంటూ ఉంటామో ఆ అంతర్గతంగా ఉన్నటువంటి ఈ యొక్క మరి శరీరపు ఆలోచనలు దూరం అయిపోతున్న ఉద్దేశంతో ప్రభు తన దాసులను ఉద్దేశించి ఎంతో పటిష్టంగా, ఎంతో పగడబందిగా దూరం కాకూడదని, ఆయన బిడ్డలైనటువంటి వారు మరలా తప్పిపోకూడదన్న ఉద్దేశంతో ఆయన చేస్తున్నారు. చాలా సంఘాల్లో వేల మంది ఉండేటువంటి సంఘాల్లో అది వీలు కాదు. ప్రతి వారం పెట్టాలన్నా, ప్రతిరోజు ఇవ్వాలన్నా. అందుకని వాళ్ళందరూ ఏం చేస్తారంటే మాసానికి ఒకసారి అది స్పెషల్ ఈవెంట్గా చేసుకుంటారు. కొన్ని కార్యక్రమాలు తగ్గించుకొని కేవలం కొన్ని సంఘాలు అయితే కేవలం అది ప్రభు వల్లకే కేటాయిస్తారు.
అలాగన ఒక్కొక్క డినామినేషన్ వారు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేసుకోవాలా. జ్ఞాపకం చేసుకోవటం అంటే ఏంటి? జ్ఞాపకం చేసుకోవటం గతాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. గతంలో ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం ఎలాగున్నాం, మన స్థితి ఏమిటి జ్ఞాపకం చేసుకొని ఎప్పుడైనా ఏదైనా పరిస్థితిలో పడిపోతున్న సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యో నా కోసమే కదా ప్రభు ఆ శిలువ రాని మీద ఇక్కడ నా కొరకే కదా ప్రాణం ఇచ్చాడు అని ఆయన సారిపుత్తులోనికి ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. రీఛార్జ్ డౌన్ అయిపోతున్న సందర్భంలో అందుకే ఈ ప్రభు బలని ఆయన ఎంతో చక్కగా మనందరికీ కూడా అందించాడు. ప్రియమైన సంగమా, మరి చక్కని మాటలు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26-28వ వచనంలో కూడా చూసినట్లయితే క్రీస్తు రక్తానికి సాదృశ్యంగా ఉన్నదంట. కొత్త నిబంధన స్థాపించేందుకు ఈ రక్తము కార్చబడింది. చాలా చక్కని మాట కదా, లోతైన మర్మం కదా. పాత నిబంధనలో కోడులు, మేకలు ఇవన్నీ కూడా బలియాగాలు చేసేవాడు. అవేం అక్కర్లేదు పిల్లగారా, అవన్నీ కూడా అక్కర్లేదా? వాటన్నిటిని దూరం చేసేయండి. వాటన్నిటికి బదులుగా నేను ఒక్కడే, వాటికి బదులుగా మీ పాపము మూటను తొలగించడానికి ఆ మూటని నేను నా వీపు మీద వేసుకున్నా. నీ పాపం కొరకు నేను పాపినయ్యా, నేను రక్తం కారుస్తున్నా. అందుకే ఆయన గెస్సిమనే తోటలో కూడా ఆయన ప్రార్థన చేస్తాడు. ఆ క్షణాలు తలుచుకొని ఆయన యొక్క మానసిక స్థితి, ఆధ్యాత్మికమైన స్థితి మరి అది మోయలేనిటువంటి బరువుగా తోసింది ఆయనకి. అయ్యో ఇంత భారం, మరి మనిషి కుమారుడిగా ఉన్నాడు కనుక నేను మోయగలనా అని ఆయన కన్నీరు కార్చిన సందర్భాన్ని అనగా ఈ గెస్సిమనే తోటలో ప్రార్థన చేసిన ఆ యొక్క స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళ ఎప్పుడైతే మనం ఆ శిలువని జ్ఞాపకం చేసుకుంటామో, ఎప్పుడైతే ఆయన శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటామో, ఎప్పుడైతే ఆయన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటామో మన పాత జీవితం మనకి జ్ఞాపకం రావాలా. అందుకనే ఆయన అది కేవలం రీఛార్జింగ్ కోసం. ఎందుకంటే మన నైజం అది, మన పాప స్వభావంతో పుట్టాం, పాప స్వభావంతోనే పెరుగుతున్నాం, పాప స్వభావంతోనే చనిపోకూడదు, పాప స్వభావంతో కూడా వెళ్ళిపోకూడదని మరి దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, ఇంకొకసారి ఈ యొక్క మాటలు చూసినట్లయితే గెస్సిమనే తోట కదా, గెస్సిమనే తోటలో మనం ఇంకొక 3 అంశాన్ని మనం చూసినట్లయితే చాలా చక్కని మాటలు చూస్తాం కదా. మొట్టమొదటిది ఏంటి ఈరోజు సందర్భం? ప్రభు శిష్యుల పాదాలు కడగడం. రెండోది ఏమిటి? ప్రభురాత్రి భోజనపు సంస్కారపు బల్ల. ఆయన చేయబోతున్న కార్యాన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని శిష్యులు కూడా తన రాక పర్యంతం వరకు కూడా దీనిని కొనసాగించాలా అని ఆయన చూసాయిగా ఏదో మెసేజ్ ఇవ్వాలా, చూసాయిగా ఇవ్వాలా. ఇదేంటి? ఇది ఒక కమాండ్మెంట్. అదిగో ఆ 10 ఆజ్ఞలతో పాటు అదొక ఆజ్ఞ. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. దేవుడిచ్చిన ఆజ్ఞని ఎన్నడూ కూడా త్రోసివేయకూడదు. ఆయన రాక పర్యంతం కూడా ఆయన తెలియజేశాడు. ఆయన రాక పర్యంతం కూడా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ గెస్సిమనే తోటలో ఆయన ప్రార్థనలో పెద్దగా అది అయిపోయిన తర్వాత మరి ఆ శిష్యుల పాదాలు కడిగాడు. ప్రభు వల్ల అయిపోయింది. ఆ ఒలివ కొండల దిగువ భాగానే కొంచెం దిగగానే అక్కడ గెస్సిమనే తోట ఉంటుంది. ఇప్పటికి కూడా సజీవంగా ఉన్నాయి. ఆ గెస్సిమనే తోటలో రెండు చెట్లు పోయినట్టున్నాయి. మిగతా చెట్లు ఎంతో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నారు. ఆ సజీవమైన సాక్ష్యాలు హోలీ ల్యాండ్లో ఇప్పటి వరకు కూడా ఉన్నాయి. ఆయన జననం సాక్ష్యం ఉన్నది. ఆ ఈజిప్టు మ్యూజియంలో ఆయన యోసేపు మరియలు జనాభా సంఖ్యకు వెళ్ళినప్పుడు ఆయన ఆ యొక్క విధి విధానాలు ఆ రోజు హేరోది కాలంలో అది లిఖించబడింది. అది ఇప్పటికీ కూడా ఈజిప్ట్ మ్యూజియంలో ఉన్నది. ప్రభులు వారు ఆ 7వ దినాన ఆయన యెరూషలేము దేవాలయానికి వచ్చినప్పుడు ఆయనకి నామకరణం చేశారు. ఆ పేరు, ఆ నామకరణం కూడా ఇప్పటికీ సజీవంగా అక్కడ ఈజిప్టు ఆ యొక్క మ్యూజియంలో ఉన్నది. ప్రియమైనటువంటి సంగమా, ఈరోజు మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం, మార్కు సువార్త 14వ అధ్యాయం 32వ వచనంలో
మరి లూకాసు వార్తలో కూడా 22వ అధ్యాయం 39వ వచనంలో కూడా మనం చూస్తాం. ఈరోజు యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 18వ అధ్యాయంలో అందులో ఒక తోట మాత్రమే ఆయన తెలియజేశాడు. యెరూషలేమునకు తూర్పు దిక్కున ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, దీనిని ఒక వేదన గుహగా వెళ్ళటం జరుగుతుంది. లూకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనంలో మనం చూస్తున్నప్పుడు అందులో చక్కని మాట అంటాడు కదా, వాడుక చొప్పున ప్రభువులు అనంట, వాడుక చొప్పున. నీ నా వాడికి ఏమైందో చెప్పాలా? ఏమండి, నీ నా వాడికి ఏమైందో చెప్పాలా? ప్రభువులు వారంట వాడుక చొప్పున మందిరానికి వెళ్తాడంట, వాడుక చొప్పున ప్రార్థన చేస్తాడంట. ప్రభువు వారు మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. వాడుక చొప్పున ఆయన తరచుగా గెత్సేమనే స్థలానికి ఆయన శిష్యుడితో కూడా వెళ్ళినట్లుగా బైబిల్లో సాక్ష్యం ఉన్నది. తర్వాత ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆ ప్రభువు వల్ల అయిన తర్వాత ఆయన శిష్యులలో ఎంతమందిని తీసుకెళ్ళాడు? మొట్టమొదటిగా 8 మందిని మాత్రమే. 8 మంది తోట బయట ఉంచాడు. 8 మందిని తోట బయట. జరగబోయే సంభవము ఆయనకి తెలుసు ఏం జరగబోతుందో. మరి అందుకనే తండ్రితో మాట్లాడడానికి సిద్ధమవుతున్నాడు. వేదన ఎక్కువైపోతుంది. ఈ యొక్క మూటను మోయగలనా? ఈ గిన్నెలోది నేను త్రాగగలనా అని ఆయన ఎంతో మనిషి కుమారుడు కనుక నేను అనుకున్నాం కదా, మొన్న తెలుసుకున్నాం కదా, నీకున్నటువంటి దాహం, నీకున్నటువంటి బాధ, నీకున్నటువంటి కన్నీరు, నీకున్నటువంటి వేదన మనిషి కుమారుడు ప్రభువుల వారు కూడా అనుభవించాడు ఈ లోకంలో. అది మనం తెలుసుకోవాలా ప్రియమైనటువంటి వాళ్ళారా. ఈరోజు మనం చూసినట్లయితే 8 మందిని మెయిన్ ఎంట్రన్స్లో పెట్టాడు. ఆ తర్వాత తనకి ఇష్టమైనటువంటి వాళ్ళు జబదయి కుమారులు 2 ఉన్నారు. యోహాను, ఇంకా ఎవరు? యాకోబు, యోహానులు. వాళ్ళిద్దరిని తీసుకొని ముందుకు ఇంకొక 2వ అంచె, 3 అంచెలు జరుగుతుంది అక్కడ. మొదటి అంచెలో 8 మందిని అక్కడ పెట్టాడు. 8 మంది తర్వాత ఇంకెంత మంది? 12 మందిలో 8 పోతే అట్లా 4 ఉండాలి. ఇక ఇక్కడ చూసినట్లయితే ఇంకా 2 యాకోబు, యోహానేమో సెకండ్ స్టెప్లో పెట్టి వాళ్ళతో ఏమంటాడంటే, వాళ్ళు ఆయన ప్రార్థన చేసే ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాం కదా. ఇక్కడ లూకాసు వార్త 22వ అధ్యాయం 44వ వచనంలో కూడా చూసినట్లయితే వీళ్ళిద్దరు కూడా ఆయన కమాండ్ చేస్తాడు, అయ్యా మీరు ప్రార్థన చేసి ఉండండి, నేను ముందుకు వెళ్ళి తండ్రితో ప్రార్థన చేస్తాను, తండ్రితో మరి విన్నపం చేస్తానని చెప్పేసి ఆయన చెప్తా ఉంటాడు. లూకాసు వార్త 22:44 కూడా మనం చూసినట్లయితే ప్రార్థన చేయమని చెప్పినా కూడా ఏమండి బహుశా 40 రోజులు వాళ్ళు కూడా తిన్నారేమో మనలాగా. ఇక నిద్రాభారం వచ్చింది. ఈరోజు మరి చాలా తక్కువగా ఉన్నారు. ఆఖరి రోజు ఈరోజు ఫుల్ అయిపోద్ది అనుకున్నా నేను. ఏది ఏమైనా కూడా ఎవరి స్థితికి వాళ్ళని దేవుడు లెక్కప్ప చెప్పుకోవాల్సిందే. కానీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏమిటంటే, వాళ్ళిద్దరిని మాత్రం ఏం చెప్పాడు? 8 మందికి చెప్పరా వీళ్ళిద్దరికి. ఎందుకంటే వీళ్ళు నా మాట వింటారని. వీళ్ళిద్దరు నాకు ప్రియమైనటువంటి వాళ్ళు, నాకు ప్రియమైన శిష్యులు అనుకొని వాళ్ళిద్దరికి జబదయి కుమారుడు చెప్తే వాళ్ళు కూడా ఏం చేశారు? నిద్రాభారం. ఆ బలలో పాపం రొట్టె ద్రాక్షరసం ఎక్కువ తిన్నారేమో మరి చెప్పలేము. కానీ నిద్రాభారం ఆటోమేటిక్గా టైం అయిపోతే ఇక అంతే కదా, కొంత ఆటోమేటిక్ వస్తే. కానీ దేవుని మాట లెక్క పెట్టారా? అయ్యా ప్రభు ఎంత గొప్ప దేవుడు. వాళ్ళ కళ్ళతో చూశారు కదా, అంత ముందు కూడా చూశారు కదా, ఆయన యెరూషలేములోకి వచ్చేటప్పుడు కూడా చూశారు కదా, దేవాలయంలో చూశారు కదా, ఎన్ని అద్భుతమైన కార్యాలు చేశాడు. తండ్రి ఒక మాట, ఈ యొక్క ప్రభు ఒక్క మాట చెప్పాడు, ఈ ఒక్క మాట కూడా నిలబడలేకపోయారు. ఇక లాభం లేదు అనుకున్నారు. ఆయన ఇక ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రకంగా మనం చూసినట్లయితే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభు గెత్సేమనే తోటలో ప్రార్థన చేయడానికి ఉపక్రమించినట్లుగా మనం చూస్తున్నాం. నాకు ఉందండి ఇంకా 10 నిమిషాలు. ఈ యొక్క భాగాన్ని మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎవరిని యాకోబు, జబదయి కుమారులు అంటే యాకోబుకి, యోహానికి 2 కుమారులు కూడా ఆయన చెప్పారు. మరి ఆ తర్వాత మనం చూసినటువంటి ఆయన ఎంతో వేదన అనుభవిస్తున్నాడు. సో ప్రాణం ఎంత పిండి వేస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సడన్గా యాక్సిడెంట్ అయితే అది వేరు, లేదా ఎక్కడి నుంచో ఎవడో వచ్చి నరికేస్తే అది వేరు. కానీ కొద్ది నిమిషాల్లో
కొన్ని గంటల్లో నేను సిలువ వైపుకి వెళ్ళిపోతున్నానని ప్రభువు తెలుసు. ఏ నేరం చేయలేదు, ఆయన ఏ పాపం చేయలేదు. కేవలం నా పాపాల కొరకు ఆయన బలైపోతున్న సందర్భం. ఆయన ఒక సమిధగా మారాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క శోకం, ఈ యొక్క వేదన ఎంతో దుర్భరమైనది. ప్రభువు కూడా మనిషి కుమారుడిగా ఆయన ఎంతో బాధ అనుభవిస్తున్నాడు. మరి ఈ యొక్క శిక్షను భరించలేనటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూసినట్లయితే, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదవండి ఎవరన్నా. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. మన కోసము పాపం. ఇది ఏదో కళ్ళపల్లి మాటలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు రాసినటువంటి ఈ మాటలు. మరొకసారి చదవమ్మా. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లుగా పాపమెరుగని ప్రభువు మన కోసము పాపముగా హల్లెలూయా. ఎందుకైనా ప్రార్థన చేస్తున్నాడు? మనిషి కుమారుడుగా ఉన్నాడు కనుక తండ్రి యొక్క తోడు కోసం, తండ్రి యొక్క కాపుదల కోసం, తండ్రి యొక్క ఆదరణ కోసం గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా దేవుని కుమారులమే, మనిషి కుమారులమే. ప్రభువు అనుభవిస్తున్నాడు. ఆయన అన్ని కూడా అనుభవించాడు, మాదిరి చూపించి వెళ్ళిపోయాడు. మనకు రావా ఆయన బిడ్డలైనటువంటి వారికి, ఆయన ప్రజలైనటువంటి వారు మనకు రావా? మనకి వస్తాయి. కానీ దేవుని మాటలు అలక్ష్యం పెట్టకూడదు, అలక్ష్యం చేయకూడదు, మెలకుగా ఉండాలా. అనేకమైన సందర్భాలు వస్తూ ఉంటాయి, అనేకమైన శోధనలు వస్తాయి, అనేకమైన అవమానాలు వస్తాయి. దేవుని బిడ్డలుగా ఇవన్నీ నీకంటే నాకంటే ముందుగా ఆయన ప్రయాణం చేసి వెళ్ళిపోయాడు, మాదిరి చూపించి వెళ్ళాడు. ఏమి వస్తున్నటువంటి బాధలు క్రీస్తు కొరకైతే, క్రీస్తు కొరకు నువ్వు కనుక జీవిస్తూ నువ్వు కనుక అనుభవిస్తున్నట్లయితే, ప్రభు అంటాడు కదా, మనం చెప్పారు కదా, అయా పేతురు అంటాడు కదా, ఏంటా మీకోసం దివారాత్రులు చేస్తున్నాం కదా, ఏది మాకు ఏదో సినిమాలో నేను చూశాను, అది మాకేంటంటా అంటాడు ఒక ఆయన కామెడియన్. ఇది చెప్పు అంటాడు, ఇది చెప్పంటే మాకేంటంటా అంటాడు. ఇది చెప్తే ప్రతిదానికి కూడా లంచం అనమాట. ప్రతిదానికి కూడా 10 రూపాయలు 50 రూపాయలు ఇస్తే అప్పుడు ఆడి హృదయంలో ఉన్న సీక్రెట్ చెప్తాడు అనమాట. ఈరోజు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం, ఈ ప్రియమైనటువంటి వారులారా, ప్రభు శిష్యులను ఉద్దేశించి ఆయన చెప్తున్న మాట. ఆయన పేతురు ఏమంటాడు? అయ్యా ఇంతగా మీకోసం తిరుగుతున్నాం కదా, వాళ్ళ ఉద్దేశాలు లౌకికంగా ఉన్నాయి. ప్రభువు వారు రాజ్యం వెళ్తాడంట కదా, ఒకవేళ రాజుగా అయిపోతే నేను మినిస్టర్, నేను సీఎం కావచ్చేమో, యూదా గారు అనుకున్నాడు నేనేమో ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు అనుకున్నాడేమో. వాళ్ళ పోకళ్ళు, వాళ్ళ ఆలోచనలు కూడా ఏదో లోకానుసారంగా ఉన్నాయి. దేవుడు చేసిన అద్భుత కార్యాలు చూస్తున్నారు కానీ ఆత్మ వయసులో లేరు. వాళ్ళు మనుషులుగానే ఉన్నారు, మానవ రూపంలోనే ఉన్నారు, మానవ నైజంలోనే ఉన్నారు. ప్రభు వారితో ఉన్నంత కాలం కూడా అదే నేర్చారు, అదే ఆలోచన. ఏమంటాడు అప్పుడు ఆయన? నా కొరకు మీరు అక్కలైన చెల్లెలైనను ఏంటి మత్తయి సువార్త 13వ అధ్యాయం అనుకుంటా, ఎంత చక్కని మాటలు మనం చూస్తాం కదా, దానికి అంతగా 3 అంతులు పొందుకుంటారని చెప్పాడు. 3 అంతులు. ఆ తర్వాత మీకు బహుమానం ఉంటుందన్నాడు. బహుమానం ఉంటుందన్నాడు. ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ప్రియమైనటువంటి సంఘం, ఈ యొక్క మాటలు మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన ఈ మాటలే జ్ఞాపకం చేసుకుందాం. ప్రతిరోజు కూడా మరి అనేక రకాల విషయాల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మరి దేవునితో కూడా మాట్లాడడానికి మనం సమయాన్ని ఇస్తున్నాం అనేది గెస్సేమనే తోట అనుభవం నీకు నాకు మరి అద్భుతమైన అనుభవంగా మనం కూడా ప్రభావించబడాలా. మన జీవితాలకి అది ప్రభావించబడాలా. గెస్సేమనే తోటలోని ప్రార్థన అనుభవం ఆయన తండ్రితో మాట్లాడడానికి ఏకీభవించాడు. నీవు ఎన్ని సందర్భాల్లో నీవు రోజు దేవుని సన్నిధిలో మాట్లాడటానికి నీ సమయాన్ని కేటాయించుకుంటున్నావు. మన బిడ్డలు ఒకరోజు మాట్లాడకపోతే ఎంత బాధపడతామో. ఏమైంది మాట్లాడలేదని బాధపడతాం. పరలోకపు తండ్రి నీ కోసం ప్రాణం పెట్టినటువంటి ఆ తండ్రి, నువ్వు ఆయనతో మాట్లాడకపోతే ఆయన బాధపడ్డా? ఆయనతో మాట్లాడకపోతే టైం ఉందా?
ఎక్కడండి బాబు, టైం ఎక్కడుందండి బాబు? పొద్దునాక క్యాలెండర్ చూసుకున్నా, వాక్యం పాస్ గారు చెప్పారు కదా వాక్యం చూసుకోమని, వాక్యం చూసుకున్నా వెళ్ళిపోతున్నా కదా. అయ్యా ఈ దినాన్ని ఇచ్చావు, స్తోత్రం, నన్ను నా కుటుంబాన్ని దీవించు, చాలు, అయిపోయింది. పరమ తండ్రి, మహోన్నతుడైన దేవుడు, ఆ దేవుడు దైవ కుమారుడు తండ్రి దగ్గర ఆయన మాట్లాడుతున్నాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆయన ప్రతిరోజు కూడా ఏం చేస్తాడంట? వాడుక చొప్పునంట, వాడుక చొప్పున. మనకుందా వాడుక? దేవుని సన్నిధిలో లీడ్ అవుట్ కావటం వాడుకున్నదా? దేవుడితో సమస్య వచ్చినప్పుడు దేవుడితో మొరపెట్టే సమస్య ఉన్నదా? చాలా మందికి అది ఉండదు. పాస్ గారు ప్రార్థన చేయండి, పాస్ గారు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. నీకు లేదా సమయం? నీకు ఇవ్వలేదా తలాంతు దేవుడు? ఈ లోకపు తండ్రి యొక్క ఆయన చెప్పిన మాట వింటే ఏదైనా జరుగుద్ది, అంగరంగ వైభవంగా జరుగుద్ది తండ్రి మాట. ఏమన్నా అంతే కదా? వినపైనా కూడా తండ్రి ఒక్కొక్కసారి చేస్తూనే ఉంటాడు. పనులు వాళ్ళ కొరకు, బిడ్డలు ఎక్కడ బాధపడతారు, ఎక్కడ భయపడతారు, ఎక్కడ ఏమైనా 10 మందిలో పలసనైపోతారు. ఇక్కడ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళారా, తండ్రి ఇవ్వాలి అంటే, మనకి సకల సౌకర్యాలు అనుగ్రహించాలంటే మనం తండ్రిని ఎంతగానో ప్రసన్నుడు చేసుకుంటాం. ఆయన చెప్పినట్టుగా వింటాం. వింటేనే మనకి ఆ బండి కొనేయడు, పల్సర్ బండి. నేను కొనిచ్చాను, అడగ ఈ బండి అన్నాడు, బండి కొనిచ్చాను. అమ్మ బిడ్డ పెట్రోల్ లేకపోతే ఎక్కడ బండి ఆగిపోతే ఉన్న క్రెడిట్ కార్డు ఇచ్చా. సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ధన్యులు, హల్లెలూయా. దుర్వినియోగం చేసుకున్న వాళ్ళు ఇక వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తారు. ఏమిటి దీంట్లో మూలాంశం ఏంటి? తండ్రి మాట వింటే సకల సౌకర్యాలంట. అమ్మో, లోకంలో ఉన్న తండ్రి మాట వింటేనే మనం ఈ విధమైనటువంటి వైభవాన్ని పొందుతుంటే, పరలోకపు తండ్రి మాట వింటే ఇహలోకంలో పరలోకంలో కూడా శాశ్వత కాలం మనం అనుభవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దీనిలో మూలాంశం ఏంటంటే, ప్రతిరోజు కూడా ప్రభు మనకేం చెప్పాడంటే, ప్రతిరోజు కూడా ఆయనతో మనం సహవాసం చేయాల. సహవాసం, ఫెలోషిప్ అంటే ఇది, ఫెలోషిప్ అంటే ఇదేనండి. చాలామంది బాధపడతారు, పాస్టర్ గారికి ఏం పని, బాగా తిరుగుబోతులాగా ఉన్నాడు అనుకుంటా. ఆయన ఎప్పుడు మాట్లాడితే ప్రేమ ఇందులో మాట్లాడతాడు, అంతే, వేరే మాట్లాడు. సహవాసం, ఫెలోషిప్. ప్రభుల వారు కూడా ఎప్పుడు కూడా ఆయన అనాలోచితంగా లేడు. 3 రోజులు 4 రోజులు ఆయన మీటింగ్లు అనర్గళంగా మాట్లాడుతుంటే వాళ్ళు అసలుకి తిండి గురించి ఆలోచించేవాళ్ళు కాదు, 1000 మంది. కానీ ప్రభువుల వారు 3 రోజులు అయిపోయిందే, అయ్యో నా బిడ్డలు 3 రోజుల నుంచి వాక్యం వింటున్నారే, వాళ్ళ తిండి సంగతి ఏంటని దేవుడు ఆలోచించాడు. మనం కూడా ఆలోచించాలా? మనం కూడా ఆలోచించాలి. దేవుని సన్నిధిలో, ఈ ఫెలోషిప్లో, సహవాసంలో ఒక కుటుంబంగా రోజు నీ ఇంట్లో తింటున్నావు, రోజు నీ ఇంట్లో తింటున్నావు, తప్పులేదు, మంచిదే, తిను. సహవాసం, ఫెలోషిప్, ఇది ఫెలోషిప్ అంటే. ఎంతమంది చదువుకుంటారో నా మీద, ఎంతమంది ఎంత ఉన్నతమైనటువంటి సైమల్టేనియస్గా ఏంటి, నీవే దీవెనలు పొందుకుంటావు, నీవే దీవెనలు పొందుకుంటావు, నీవే దీవెనలు పొందుకుంటావు. చెప్తే నమ్మరు కొంతమంది. మన అక్కడ నుంచి అక్కడ భాగ్యలత చర్చి నుంచి మన ఇమ్మేవారు హోప్ ఇమాంజలికల్ చర్చిలో వాళ్ళు ఆయన మెనూ పెడతాడు. మీరు గృహకుడికి పెట్టుకుంటే మెనూ పెడతారు, అవునా కాదురా? అవునా కాదు? నేను అబద్ధం చెప్పాను. నాకు ఆ ధైర్యం కూడా లేదు, నాకు ఆ ధైర్యం కూడా లేదు. మేము అనుభవించాం, ఏడుకొండల ఇంట్లో, వాళ్ళ ఇంట్లో, వీళ్ళ ఇంట్లో చూసినప్పుడు ఆ మెనూని మేము చూసాం. శ్రేష్టమైనది వాళ్ళండి, దేవునికి, దేవుని బిడ్డలకి. కుళ్ళిపోయింది, ముక్కిపోయింది కాదు, శ్రేష్టమైనది నీ హృదయం. దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావో ఆ మరియా శ్రేష్టమైనది. అన్ని 1000 సంవత్సరాల క్రితమే అని దాదాపుగా ₹1,00,000 వెచ్చించింది ఆమె. ₹1,00,000. ఇంటికెళ్ళి పుట్టినోట్లో చూడండి, ఆ దేనారాలు ఖరీదెంతో చూడండి.
ఆమె స్థాపించినటువంటి ఆ యొక్క స్థాపన ఈనాడు ప్రపంచవ్యాప్తంగా మరి స్ప్రెడ్ అయిపోయింది. ఆమె ప్రేమ అది. చూడండి, పాస్టర్ గారు ఏదో మాట్లాడుతున్నారు, చెప్పాలి, అందరూ సంతోషిస్తారు. అంతే కదా, ఒక దేనారు అర్ధ రూపాయి కానీ దానికి 3,500 రూపాయలు దేనారని దాంట్లో ట్రాన్స్లేషన్ ఉంది. 3,500 రూపాయలు పోసి ఆ టైంలో 3,500 రూపాయలు నేను చదివాను. సరే, ఏదేమైనా కూడా అక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఉంది కాబట్టి తెలియజేశారు. థ్యాంక్స్ అండి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైనటి వారారా, ఈ మాటలు ఎందుకంటే ప్రభు గెత్సేమనే తోటలో నీ కోసం నా కోసం ఆయన అంగలారుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, మాదిరి చూపిస్తున్నాడు. మనల్ని కూడా ఆయన వలే ఉండాలని శిష్యులు చెప్తున్నాడు. ఆయన బాబు అరే నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా, మీరు కూడా నాతో పాటు ఏకీభవించండి. ఎందుకు కొలుసు ప్రార్థన చేస్తున్నారు? ఎందుకు చేయి ప్రార్థనలు, ఎందుకు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు స్త్రీలు? ఎందుకు రేరుగా పగలనుగా దేవుని సన్నిధిలో మరి ఒక గుంపుగా కూడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారంటే దేవునికి ఎంతో ఇష్టం ఇది. అందుకే నిన్ను నన్ను ఆయన చేసుకున్నాడు. ఆయన చేతులతో మనల్ని అందుకనే చేసుకున్నాడు. ఆయన తండ్రిని ప్రసన్నం చేసుకోవాలి. ఆయన బిడ్డలైన వాళ్ళు ఇప్పుడు కూడా, అయ్యా తప్పైపోయిందయ్యా, పాపం చేసినాయా, తెలియజేసినాయా, నన్ను క్షమించాయా, ఎంతో ఉబ్బిపోతాడు. పోరా పో ఎదవా, పో బతుకుపో, ఎట్టో ఒకటి బతుకు చేసేవా, ఇక జయబాకు సుమా అంటే పాపాన్ని ప్రోత్సహించే దేవుడు కాదు. పాపాన్ని చేయొద్దంటాడు, పశ్చాత్తాపం కలిగి ఉండాలంటాడు, మారు మనసు కలిగి ఉండాలంటాడు. ఈరోజు ఎందుకు ఈ యొక్క మాటలు మన ముందు ఉంచాడంటే గెత్సేమనే తోట ఆ ప్రార్థన అనుభవం, ఆయన చెమట ఎలాగైందంట, రక్తంలాగా మారిపోయిందంట. చూడండి, సైన్స్ మనం చూసినట్లయితే కెమిస్ట్రీ వాళ్ళు దేంట్లో వస్తుందో నాకు తెలియదు, కెమిస్ట్రీలో వస్తుందో ఫిజిక్స్లో వస్తుందో నాకు తెలియదు. నాది ఓన్లీ డిగ్రీ మాత్రమే, బిఏ ఎకనామిక్స్, పాలిటిక్స్, హిస్టరీ. ఆ తర్వాత ఎంఏ డిస్కంటిన్యూ. ఇదేంట్లో వస్తుందో నాకు తెలియదు. బాడీలో చెమటంతా కూడా బయటకు వచ్చేస్తే తర్వాత ఏమొస్తుందంట, రక్తం వస్తుందంట. అంటే అసలు వాటర్ మా శరీరంలో వాటర్ అనేది ఒక్క బిందువు కూడా లేదంట. మొత్తం ఈరోజు తండ్రి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి ప్రభు చేస్తున్నాడు, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా ఎద్దు నుంచి తొలగించు, నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా, నీ చిత్తమే సిద్ధించునుగా. గెత్సేమనే తోటలో 3 సార్లు ఆయన చేశాడు ప్రార్థన, 3 సార్లు. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. ఎబ్రీ పత్రిక, నేను ముగిస్తాను ఇంకా 2 నిమిషాలు. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తను మరణము నుంచి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. దేవుని ఆగ్రహం మానవ పాపానికి వ్యతిరేకంగా చెలరేగే దేవుని ఆగ్రహం అంటే ఆ గిన్నెలోనైనా త్రాగబోతున్నాడు. దేవుడు ఆయన్ని పాపముగా చేయబోతున్నాడు. ఆయన వచ్చింది కూడా అందుకే పాపిగా మారటానికి. పాపుల కొరకే వచ్చాడు, పాపులను ప్రేమించాడు, పాపుల కొరకే చనిపోయాడు, ప్రాణం పెట్టాడు. ఈరోజు ఆయన యొక్క కుమారుని యొక్క సంకల్పాన్ని ఏం చేశాడు? ఆయన అంగీకరించాడు. కుమారుని యొక్క సంకల్పాన్ని తండ్రి అంగీకరించాడు. ఈ ప్రార్థన ద్వారా మనకి ఆయన ఏం తెలియజేస్తున్నాడు? మనం అందరం కూడా ఆయన వలె ఆయన సారూప్యతలోనికి మారాలి. దేవుని మార్గమే అతి శ్రేష్టమైన మార్గమని ప్రభు తెలియజేస్తున్నాడు. ఎన్నో నరకవేతలు ఇది అయిపోయిన తర్వాత గెత్సేమనే తోట ఆయన ప్రార్థన ముగించి బయటకు వచ్చిన చాలే, ఇక నిద్ర లేకుండా అంటాడు వాళ్ళని. ఇది చాలు, అయిపోయింది, నాకు కౌంట్ డౌన్ స్టార్ట్ వచ్చింది, అయిపోయింది. ఎవడో నా కోసం చూస్తున్నాడు, అయ్యా రాయ్యా, తొందరగా రా, ముందుకు రా,
అని చెప్పేసి ఆయన్ని ఆహ్వానిస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తాం కదా. ప్రియమైనటువంటి సంగమా, మరి దేవుని మార్గమే అతి శ్రేష్టమైనటువంటి మార్గం. ఇది అతి శ్రేష్టమైనటువంటి మార్గం. మనకి ఈ లౌకికంగా మనం జీవిస్తున్న మనుషులుగా కొద్ది కాలం వస్తాయి శ్రమలు, వేదనలు, బాధలు, కన్నీరు. ఇవి రిపీటెడ్గా మనం ఇలాంటి డేస్లో మాట్లాడుకుంటున్నాం. బాధలు వచ్చినంత మాత్రాలు దేవుని మీద సణిగేవాడిగా ఉండకూడదు. దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవించేవారిగా ఉండకూడదు. దేవుడు మన కొరకు ఏమి చేశాడో, ఎంత యాగం చేశాడో, నా కోసం పాపిగా ఎలా మారాడో ఇది తెలుసుకొని మనం సరి చేసుకోవాలా. ఈ బాధల గురించి నివృత్తిని పొందుకోవడానికి గెస్సిమేన తోటలో ప్రభు చేసిన ప్రార్థన లాగా మనం సహవాసంలో మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి వారాల ఈరోజు రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చెప్పి నేను ముగిస్తాను. రోమపత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. మళ్ళీ ఇంకోసారి అందరూ చదువుదామా? ఈ లెంట్ దినాల్లో ఇది ఆఖరి దినం, అనగా లెంట్ దినాలంటే పరిశుద్ధ వారం. రేపేంటి? గుడ్ ఫ్రైడే. తర్వాత సైలెంట్ డే, ఈస్టర్. కాబట్టి ఈరోజు ఆఖరిగా ఒక్కసారి మనం అందరూ కూడా చదువుకుందాం. రోమా పత్రిక ఒకసారి తీయండి అందరూ కూడా. పేజీ నెంబర్ చెప్పండి. 142వ పేజీ. దయచేసి అందరూ కూడా 12వ అధ్యాయం 1వ వచనం అందరం కూడా ఒకేసారి చదువు. నేను చదువుతాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.